కేసీ కెనాల్లో పెరుగుతున్న గుర్రపు టెక్క కర్నూలు వాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వర్షాలకు గుర్రపు టెక్క బాగా విస్తరించింది. ఇది దోమల సంతతికి ఆవాసంగా మారింది. దోమకాటు వల్ల జనం జ్వరాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. మున్సిపల్ అధికారులు మేల్కొనకపోతే రోగాల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని కర్నూలు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని సుంకేసుల నుంచి కర్నూలు మీదుగా కడప వరకు కేసీ కెనాల్ ప్రవహిస్తోంది. నగరం నడిబొడ్డున దాదాపు 3 కిలోమీటర్ల మేర కేసీ కెనాల్ ఉంది. ఎక్కడ చూసినా పచ్చని పైరులా గుర్రపు డెక్క పెరిగింది. వర్షానికి గుర్రపు డెక్క కాలువ మొత్తం విస్తరించింది. దీనికి తోడు నగరంలోని పలు కాలనీల నుంచి వచ్చే మురుగునీరు కేసీ కెనాల్లో కలుస్తుంది. దీంతో కేసీ కెనాల్ దుర్గంధంగా మారింది. ఈ కేసీ కెనాల్ ను శుభ్రం చేయకపోవడంతో ఇది దోమలకు నిలయంగా మారింది. ఇక్కడ దోమల వృద్ధి రోజురోజుకు పెరిగిపోతోంది. ఫలితంగా మండు వేసవిలో కూడా నగరవాసులకు దోమల బెడద తప్పడం లేదు. చాలా విపరీతమైన దోమలు 6 తర్వాత ఓల్డ్ సిటీలో రావడం చాలా రోజులు చూసాము. చాలా మంది ఇబ్బందులు పడ్డారు. అసలు మనుషులు అక్కడ తిరిగే పరిస్థితి లేని పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ. కానీ ప్రతి సంవత్సరము ఒక 50 లక్షల రూపాయలు ఫాగింగ్ కోసం ఉపయోగిస్తున్నాము అని చెప్తున్న పురపాలక శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎండాకాలంలో దోమలు ఉండేదానికి చాలా వరకు ఆస్కారాలు ఉండవు. కానీ గుర్రపు డెక్కలు మాకు కర్నూలులో తుంగభద్ర ఒకటి, హంద్రి ఒకటి, కేసీ కెనాల్ నగరం మధ్యలో పోవడం వల్ల అవి నీట్గా లేకపోవడం వల్ల వచ్చే పారిశుద్ధ్యం నీళ్లు మొత్తం అన్ని కాలువలలో వచ్చే వాటరు అన్ని దుర్గంధమైన ప్లేస్లలో నుంచి వచ్చేవన్నీ కూడా ఈ నదులలో దీనిలలో చేరుతూ ఉన్నాయి. దానివల్ల ఈ గుర్రపు డెక్క విపరీతంగా ఫామ్ అయిపోయింది. దోమలు గుడ్లు పెడుతూ వాళ్ళ జాతిని పెంచుకుంటూ పోతున్నాయి. ప్రతి సంవత్సరం 100కు పైగా డెంగ్యూ కేసులు కర్నూలు నగరంలోనే నమోదవుతున్నాయంటే దీనికి నిదర్శనం ఇంకొకటి లేదు. కేసీ కెనాల్లో గుర్రపు డెక్క, మురుగునీరు, వ్యర్థాల తొలగింపు విషయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా 4 నెలలకు గుర్రపు డెక్క మళ్లీ పుట్టుకొచ్చింది. దీనికి తోడు భారీగా మురుగునీరు ప్రవహిస్తోంది. వ్యర్థ పదార్థాలు గుట్టలు గుట్టలుగా పడున్నాయి. దీంతో దోమల సంతతి బాగా పెరుగుతోంది. కేసీ కెనాల్ చుట్టుపక్కలున్న ప్రజలు ఓవైపు దోమల బెడద, మరోవైపు విష సర్పాల భయంతో వణికిపోతున్నారు. డెంగీ, మలేరియా వ్యాధుల బారిన పడుతూ ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వ్యాధులు ముసిరేస్తున్నాయి. రానున్న రోజుల్లో రోగాలు మరింతగా స్వైర విహారం చేసే అవకాశం ఉందని కర్నూలు వాసులు ఆందోళన చెందుతున్నారు. దోమల నివారణ కోసం పొగ వదులుతూ ఫాగింగ్ చేసేటువంటి పనిని కూడా ఈరోజు నగరంలో చేపట్టకపోవడం వల్ల దోమలు పెచ్చుమీరిపోతూ ఉన్నాయి. దోమకాటు వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతూ అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఇటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలకు ఈ దోమల బాధ నుండి, ఈ దుర్వాసన నుండి విముక్తి కలిగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దోమలు భయంకరంగా ఆ దోమలు కొరికితే సావడమో బతకడమో, హాస్పిటల్ పాలు, పిల్లలు తల్లులు ఓని గోడాడుతున్నారు. నగరంలో ఏడాది కాలంలో దోమల నివారణకు 50 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. ఈ నిధులు కూడా సరిపోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్ చేయడానికి నగరపాలక మలేరియా విభాగంలో సరిపడా సిబ్బంది లేరు. దాదాపు 120 మంది ఉండాల్సిన చోట కేవలం 40 మంది మాత్రమే ఉన్నారు. మరోవైపు ఫాగింగ్ యంత్రాలు కూడా కేవలం 18 మాత్రమే ఉన్నాయి. దీనివల్ల దోమల నివారణ అనేది సాధ్యపడడం లేదు. ఫలితంగా ప్రతి ఏటా దాదాపు 100 మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది అవి కాస్త మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మేల్కొని కేసీ కెనాల్లో గుర్రపు డెక్కను, మురుగు వ్యర్థ పదార్థాలను తొలగించి శుద్ధి చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అని నగరవాసులు కోరుకుంటున్నారు.